సమ్మక్క సారాలమ్మ జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వేర్వేరు రాష్ట్రాల నుండి లక్షలాది మంది వనదేవతలను దర్శించుకునేందుకు తరలివచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది వచ్చినా ఎలాంటి చెత్తా చెదారం పోగు కాకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న డిపిఓతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాఘట్టం మొదలైపోయింది. ఆల్రెడీ సమ్మక్క సారక్క తల్లులు గడ్డళ్ళు ఆశీనులైనరు. తల్లును దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది భక్తులు తండోపతండాలుగా మేడారం నలుమూలల నుంచి వీధిన భక్తులు మొత్తం నిండుకొని తల్లిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ జాతరను నీట్గా, అంటే ఎటువంటి చెత్త చెదారం లేకుండా తన పర్యవేక్షణలో ఇన్ని కోట్ల జనాలు వచ్చినా కూడా ప్రతి ఒక్క వాడలో ఎటువంటి చెత్త లేకుండా చేసిన ఘనత డిపిఓకు ఉన్నది. ఆ డిపిఓ ఆయనతో మాట్లాడడం ప్రయత్నం, డిపిఓతో వెంకయ్యతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధమైన మీరు పనులు చేపట్టింది ఈ మహాజాతరలో? ఈ మహాజాతర ఈ 2024 సందర్భంగా మాకు శానిటేషన్ పనులు అప్పగించారు కలెక్టర్ గారు ఆదేశానుసారం మేము జాతరని జనవరి 10 నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా కృషి చేస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పరిశుభ్రత చర్యలు చేపట్టడం జరిగింది. ఆ వచ్చే భక్తులకి పరిశుభ్రంగా ఉండడానికి అనేక చర్యలు చేపట్టినాం. అందులో భాగంగా 10 డంపింగ్ యార్డులు, 10 జోన్లు ఏర్పాటు చేసినాం. దానిలో భాగంగా 396 మంది పంచాయత్ సెక్రటరీలు, 70 మంది ఎంపీఓస్, 120 మంది డిఎల్పిఓస్ వీళ్ళందరినీ తీసుకొని. మీరు ఎంతమంది శానిటేషన్ వర్కర్లను కేటాయించారు జాతరలో? ఈ మహాజాతర సందర్భంగా ఈ టెంపరీ టాయిలెట్స్, పరిశుభ్రత కోసం గ్రామాలు చెత్త చెదారం లేకుండా చేయడానికి కోసం టోటల్గా 4000 మందిని ఈ జాతరలో ఉపయోగించడం జరిగింది. వారు ఒక 2-3 షిఫ్ట్లతోటి రెయ్యం బౌల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆ తీసిన చెత్తను కూడా ట్రాక్టర్ల ద్వారా మినీ డంపింగ్ యార్డులు తరలించడం జరుగుతుంది. ఈ విధంగా మన జాతరలో చెత్త పేరుకుపోకుండా అనేక చర్యలు చేపట్టినాం. దానిలో భాగంగా చికెన్ వేస్ట్ అంటే ఎక్కడ బయో వేస్ట్ ఉంటుంది, ఆ బయో వేస్ట్ డీకంపోజ్ కాకుండా ఎప్పటికప్పుడు ఒక టెండర్ పిలిచి టెండర్ ద్వారా ఆ బయో వేస్ట్ని మొత్తం తీసుకుపోయి హైదరాబాద్ ప్రాసెస్ సెంటర్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహాజాతర ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరగా ప్రకటించుకున్నాము. దానికోసం కూడా ప్లాస్టిక్ వేయడానికి సపరేట్గా ఒక టెండర్ పిలిచి వారికి కూడా అప్పగించడం జరిగింది. ఈ విధంగా చర్యలు చేపిస్తున్నాం. అంతేకాకుండా ఈ డంపింగ్ యార్డ్లో ఒక బయో వేస్ట్ని. సార్ మీరు ఏదైతే ఈ వ్యర్థ పదార్థాలను తరలించడానికి ఎన్ని వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ జేసీబీలను కానీ ఎన్నింటిని అలాట్ చేశారు? టెండర్ ద్వారా పిలిచారా, లేకపోతే మీరు మామూలుగా రిక్వెస్ట్ నుంచి పిలిపించారా? ఇప్పుడు ఈ ట్రాక్టర్లు మేము ఏంటంటే మీరు అన్నట్టు ఈ చెత్త ఘన వ్యర్థ పదార్థాలను తరలించడానికి స్థానికంగా ఉన్న గ్రామస్తులు, మొదటి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులకి అవకాశం లేదనేది. మా దగ్గర 174 గ్రామ పంచాయతీలు ఉన్న పోయిన కలెక్టర్ గారు, ఈ కలెక్టర్ గారు గత జాతర నుంచి కూడా స్థానికులకి అవకాశం ఇవ్వాలి. వారు ఇక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఉపాధి కోసము వాళ్ళ ట్రాక్టర్లు పెట్టుకోమని మొదటి నుంచి ఈ జాతర సందర్భంగా ఆన్వయితుంది. కాబట్టి వారికే మేము డిపిసి ద్వారా ఇచ్చేది 3200 రూపాయలు వాళ్ళకి చెల్లించి, మేము ఒక రోజుకి 3200 చెల్లించి వాళ్ళ ట్రాక్టర్లు ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా 10 జేసీబీలు కూడా లోకల్ స్థానికులకి ఇచ్చి వాళ్ళ సేవలు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు స్థానికులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇన్ని జాతరలో ప్రతి జాతరలో చెత్త చెదారం ఉండేది, ఈసారి మాత్రం ఇంత క్లీన్ అండ్ ఉండడానికి అసలు కారణం ఏంటి? మాకు ఇక్కడ మా మంత్రివర్యులు, మా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ప్రతి అనుక్షణము, ప్రతి మినిట్ చాలా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే అప్రమత్తంతో మంత్రి గారు ఉండటం వల్ల మేము అప్రమత్తంతో చాలా జాగ్రత్తగా మా సిబ్బంది మేము పర్యవేక్షణ చేయడం జరిగింది. మాకు మంత్రి గారి గైడెన్స్, సహకారం చాలా ఉంది కాబట్టి వారి సహకారంతో జాతరని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం. ఈ జాతరలో ఇన్ని కోట్ల మందితో వచ్చే భక్త జనాలు వేసే వ్యర్థాలను తల్లులకు నిలువెత్తు బెల్లం, తల్లులకు మేకలు ఇచ్చేసి తన మొక్కు చెల్లించుకుంటారు. అటువంటి వ్యర్థ పదార్థాలను ఒకే ఒక డిపిఓగా ఉండి తన 4000 మంది సిబ్బందితోని, ట్రాక్టర్లతోని, జేసీబీలతోని అనుక్షణం మేము పని చేస్తున్నామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాహుల్తో శ్రీనివాస్, మేడారం.